నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ట్రంప్ భారత్కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అధ్యక్షుడైన దగ్గర నుంచి మనకు చుక్కలు చూపిస్తున్నాడు. అకారణ ద్వేషం ప్రదర్శిస్తున్నాడు. మన విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. టారిఫ్ల పేరుతో బ్లాక్ మెయిలింగ్కి దిగాడు. ఇవన్నీ చాలా అన్నట్టుగా ఉక్రెయిన్ యుద్ధం కాదు, ఇండియా యుద్ధం అంటూ నోరు జారడం, మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం చేస్తున్నాడు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దనడమే కాదు, యుఎస్ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్స్ ఉన్న ఇండియన్స్ను వెంటాడి వేధిస్తున్నాడు. ట్రంప్కి ఇండియా అంటే ఎంత కోపముందో ఆయన విధించిన టారిఫ్లు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ఇప్పటికే మిగతా దేశాలతో పోలిక లేకుండా భారీగా 50% టారిఫ్లు విధించారు. ఇంతటితో ఆగకుండా ఇంకా పెంపు ఉంటుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదేమంటే ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణమని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాడు. భారత్ను సుంకాల రారాజుగా అభివర్ణించిన ట్రంప్ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా మనపై టారిఫ్లు బాధేశారు. ప్రతీకార సుంకాల పేరుతో బాదులు మొదలైనా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ట్రంప్ ఉద్దేశపూర్వకంగా పగ తీర్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. పైగా రష్యా చమురు కొనుగోలు కారణంగా చెప్పినా ఆ వాదనలో పసలేదని తేలిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటున్న చైనాపై సుంకాలు పెంచలేదు. రష్యా నుంచి గ్యాస్ కొంటున్న యూరప్ దేశాలను పల్లెత్తు మాట అనలేదు. పైగా వాటితో డీల్స్ చేసుకున్నారు. కానీ భారత్తో మాత్రం డీల్ చేసుకోకుండా మనకు నష్టదాయకమైన షరతులు పెడుతూ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. ట్రంప్ పోకడ చూస్తుంటే అసలు భారత్తో డీల్ చేసుకునే ఉద్దేశం కంటే డీల్ పేరుతో డ్రామా నడిపించడానికే ఇష్టపడుతున్నట్లుగా ఉంది. మొదటే 25% సుంకాల భారం మోపిన ట్రంప్ తర్వాత వాటిని 50%కి పెంచారు. అప్పటికీ తృప్తి పడడానికి ఆయన సిద్ధంగా లేరు. ఇండియాపై మరింత సుంకాల భారం తప్పదంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఇండియా తాను చెప్పిన మాట వినడం లేదని అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. సార్వభౌమాధికారం ఉన్న భారత్ ఇతరుల మాట ఎందుకు వింటుందనే కనీస స్పృహ లేకుండా ఖండకావరం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల దెబ్బ మన ఎగుమతులపై గట్టిగానే పడింది. అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయాలు చూస్తున్నా స్వల్పకాలానికైతే నష్టాలు తప్పేలా లేవు. ఏదోలా భారత్ను దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నారు. ఇక్కడ ట్రంప్ ఒక్కరే కాదు, ఆయన యంత్రాంగం కూడా భారత్ పేరు చెబితే ఒంటికాలిపై లేస్తోంది. ట్రంప్ సలహాదారు నవారో కామెంట్స్ అయితే ట్రంప్ కంటే దారుణంగా ఉంటున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లతో భారత్లో బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారనడం దుమారం రేపింది. భారత్ రష్యా చమురు కొనడం ఆపితేనే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందన్న నవారో లాజిక్ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లే ఉంది. అమెరికా ఉక్రెయిన్కు ఆర్థిక, ఆయుధ సహాయాలు చేయడం ఆపినా యుద్ధం ఆగుతుందనే అంచనాలున్నాయి. అసలు 2 రోజులకే ముగియాల్సిన యుద్ధాన్ని అమెరికానే పనిగట్టుకుని పొడిగించిందన్నది జగమెరిగిన సత్యం. గురువింద గింజ తన నలు పెరగదన్నట్లుగా తాను తప్పులు చేసి ఆ తప్పులకు భారత్ బాధ్యత వహించాలనడం ట్రంప్ తెంపరితనానికి పరాకాష్ట. ఇక ఇండియాపై సుంకాల భారం వేయడం వెనుక ట్రంప్ దురాలోచన కూడా ఇటీవలే బయటపడింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల డంప్ యార్డ్గా భారత్ను మార్చాలనుకోవడం మరీ దుర్మార్గం. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మంచి మార్కెట్ అని కొద్ది రోజుల క్రితమే అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అప్పట్నుంచే సుంకాల పేరుతో ట్రంప్ భారత్ను బెదిరిస్తున్నారనేది నిష్ఠుర సత్యం. అమెరికా తన లాభాలు చూసుకుంటే తప్పు కానప్పుడు భారత్ అదే పని చేస్తే తప్పెలా అవుతుందో ట్రంపే చెప్పాలి. ఓవైపు భారత్ను రాచిరంపాన పెట్టాలనే దుగ్ధతో పనిచేస్తున్న ట్రంప్ మరోవైపు మోడీ స్నేహితుడే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మన పోటీ దేశాలపై తక్కువ సుంకాలు వేశారు. దాయాది పాకిస్తాన్తో అయితే భుజం భుజం కలిపి తిరుగుతున్నారు. వైట్ హౌస్ చరిత్రలోనే లేని విధంగా పాక్ ఆర్మీ చీఫ్కు అధ్యక్ష అతిథి హోదా ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు. ఇవన్నీ భారత్పై ద్వేషంతో చేస్తున్నవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ ఎగుమతులకు మార్కెట్ను దెబ్బతీయడమే కాకుండా ఇండియా ముందున్న అన్ని మార్గాలు మూసేసే కుట్ర కూడా అమలు చేస్తున్నారు. తాచెడ్డ కోతి వనమెంతా చెరిచిందన్నట్లుగా తాను సుంకాలు వేయడమే కాకుండా యూరప్ దేశాలు కూడా భారత్పై ఆంక్షలు విధించాలని ఒత్తిడి చేస్తున్నారు. ట్రంప్ ఏం చేసినా పట్టించుకోకూడదని డిసైడ్ అయిన భారత్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో పుండు మీద కారం చల్లినట్లుగా మరింతగా రెచ్చిపోతున్నారు ట్రంప్. ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా భారత్ దారికి రాకపోవడం ఆయనకు మరింత ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది. అందుకే చివరకు మనసులో మాట తన సలహాదారు నవారో ద్వారా బయటపెట్టించారు. అంతిమంగా భారత్ అమెరికా దారికి రావాల్సిందేనని తేల్చేశారు. తద్వారా ఇంతకాలం చెప్పిన సాకులన్నీ కహానీలని వారే ఒప్పుకున్నారు. ఇక్కడ మరో కీలక విషయాన్ని ట్రంప్ దాచిపెడుతూ వస్తున్నారు. అదేంటంటే ఉక్రెయిన్కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేస్తున్న దేశం భారత్. ఈ సరఫరానే ఇప్పుడు ఉక్రెయిన్ జీవనాడి అని చెప్పవచ్చు. మరి ఉక్రెయిన్కు ఈ డీజిల్ను భారత్ ఎలా సరఫరా చేస్తోంది అంటే రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును ప్రాసెస్ చేసి ఉక్రెయిన్కు ఎగుమతి చేస్తోంది. మరి తమకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఉక్రెయిన్కు తెలీదా? భారత్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వ్యాపారం అమెరికాకు తెలీదా? మరి అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్పై ఎందుకు టారిఫ్లు విధించడం లేదు? దీనికి మాత్రం ట్రంప్ ఆయన కార్యవర్గం నోరు తెరవదు. నిజానికి
పైన పిట్టను చూపించి కింద మసాలా నూరాలను చూస్తున్నారు ట్రంప్. ఇవి ఇతర దేశాలపై పనిచేస్తాయేమో కానీ తమపై కాదంటోంది భారత్. అయితే ట్రంప్ టారిఫ్లతో భారత్కు మాత్రం నష్టాలు తప్పవు. కానీ వాటిని భరిస్తూ కొత్త మార్కెట్ను అన్వేషించడం ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో మరింత రగిలిపోతున్న అమెరికా భారత్ తట్టుకోలేని విధంగా సుంకాలు మోపో మరో మార్గంలోనో ఇండియాను దెబ్బకొట్టాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారత్పై సుంకాల ఒత్తిడితో దారికి తేవాలని ట్రంప్ చూస్తుంటే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలని ఇండియా పట్టుదలతో ఉంది. మొత్తం మీద సుంకాల యుద్ధం మంచి రసపట్టులో పడింది. ట్రంప్ భారత్ విషయంలో అన్ని హద్దులు దాటేశారని ప్రతి భారతీయుడు ఫీల్ అవుతున్నాడు. భారత్ అస్తిత్వాన్నే సవాల్ చేయాలనుకున్న ట్రంప్ దుస్సాహసానికి తగిన సమాధానం చెప్పాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అంతేకాదు మరోసారి ఇండియాతో పెట్టుకోవాలనే ఆలోచనకు కూడా భయపడేలా చేయాలని అంటున్నారు. భారత్ సర్కార్ కూడా ట్రంప్ పై ఇంచుమించు ఇదే టోన్లో మాట్లాడుతోంది. ఇప్పటి వరకు స్నేహితుడిగా ఉన్న ఇండియాను మాత్రమే ట్రంప్ చూశారని, ఇకపై కోడి కయ్యం పెట్టుకున్న ఇండియా ఎలాంటి నష్టం చేస్తుందో చూస్తారని వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు దండిగా ఆదాయం తెచ్చిపెట్టే భారతీయ విద్యార్థులపైనే ట్రంప్ తొలి అస్త్రం ఎక్కుపెట్టారు. అన్ని రకాల వీసా ఫీజులు పెంచేయడమే కాకుండా పార్ట్ టైం ఉద్యోగాలకు ఎసురు పెట్టారు. ట్రంప్ దెబ్బతో ఇండియా నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. దీనికి తోడు వీసా కావాలంటే సోషల్ వెట్టింగ్తో పాటు పనికి మాలిన చెత్త రూల్స్ అన్ని ఫాలో కావాలంటూ కొంట షరతులు పెడుతున్నారు ట్రంప్. ఆర్థిక సంస్కరణల తర్వాత మన విద్యార్థులకు అమెరికా డ్రీమ్ డెస్టినేషన్గా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకుని అక్కడే స్థిరపడే సంస్కృతి పెరిగింది. అటు అమెరికా కూడా భారతీయ మానవ వనరులకు అలవాటు పడిపోయింది. ముఖ్యంగా సాంకేతిక, వైద్య, బోధన రంగాల్లో భారతీయుల అవసరం అమెరికాకు చాలా ఉంది. మొత్తం మీద విద్యార్థులుగా అమెరికాకు ఆదాయం తెచ్చిపెడుతున్న భారతీయులు తర్వాత ఉద్యోగులుగా మారి అమెరికా జీడీపీని గణనీయంగా పెంచుతున్నారు. ట్రంప్ రాకముందు వరకు భారతీయుల్ని తమ అభివృద్ధిలో విలువైన భాగస్వాములుగా అమెరికా గౌరవించింది. కానీ ట్రంప్ తేడా బుద్ధికి మాత్రం అంతా తేడాగానే కనిపించింది. అందుకే వచ్చి రాగానే మన విద్యార్థులపై ఉక్కుపాదం మోపారు. మొదట డిపోర్టేషన్ పేరుతో మొదలైన అరాచకం చివరకు సరైన పత్రాలున్న వారిని వేధించేదాకా వచ్చింది. సరైన పత్రాలు లేకుండా ఏ దేశంలో ఎవరి నివాసం ఉన్నా వారిని స్వదేశాలకు పంపేయడం అందరికీ తెలిసిన విషయమే. అమెరికా కూడా దశాబ్దాలుగా ఆ పని చేస్తూనే ఉంది. కానీ ట్రంప్ మాత్రం ఇదేదో తానొచ్చిన తర్వాతే జరుగుతున్న వ్యవహారంగా కలరిచ్చి విద్యార్థులకు బేడీలు వేసి మరీ సైనిక విమానాల్లో ఇండియా పంపడంతో గగ్గోలు రేగింది. భారత్ విద్యార్థుల్ని తాము వెనక్కి తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చాక కూడా ట్రంప్ పనిగట్టుకుని మనవారిని అవమానించారు. విద్యార్థుల్ని దారుణంగా ట్రీట్ చేశారు. రకరకాల తనిఖీల తర్వాత అక్కడే ఉన్న కొందరు భారత్ విద్యార్థులపై అనుక్షణం నిఘా పెట్టారు. తుమ్మినా దగ్గినా సొంత దేశానికి ఫ్లైట్ ఎక్కాలన్నంతగా హింసించారు. పార్ట్ టైం ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. ఏళ్ల క్రితం నాటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఇప్పుడు ఎంక్వైరీలు చేశారు. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో ఎప్పుడో ఏదో సందర్భంలో పెట్టిన పోస్టుల ఆధారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. భారత్ విద్యార్థుల్నే టార్గెట్ చేస్తూ వారు ఎక్కువగా ఉన్న వర్సిటీలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. ఆయా వర్సిటీలకు ఫెడరల్ సర్కార్ నిధులు ఆపేశారు. దీనిపై వర్సిటీలు న్యాయ పోరాటం చేయాల్సిన దుస్థితి తెచ్చారు. ట్రంప్ విధానాలు అమెరికా నాశనానికి దారితీస్తాయని గొంతెత్తిన ప్రొఫెసర్లను బెదిరించారు. అల్టిమేట్గా భారతీయులెవరూ అమెరికాలో ఉండొద్దన్నంతగా కఠిన నిబంధనలు అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అక్కడున్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని 4 ఏళ్లకు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు 2 ఏళ్లలో కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. కనీసం 3 ఏళ్లలో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి H1B వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును 4 ఏళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోతపడింది. ట్రంప్ నిర్ణయాలతో భారత్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది. అమెరికాలో భారత విద్యార్థులు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40% తగ్గినట్లు విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండిపడింది. అమెరికాలో 2 ఏళ్లుగా ఖర్చులు పెరిగాయి. రూపాయి మారక విలువతో పోలిస్తే యూనివర్సిటీ ఫీజులు పెరిగాయి. సాధారణంగా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ విద్యార్థులు నెట్టుకొస్తారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను డబ్బు కోసం ఆశ్రయిస్తున్నారు. అమెరికాకు పంపేటప్పుడే అప్పులు చేసిన తల్లిదండ్రులు మళ్లీ అప్పులు తేవడం కష్టంగా ఉంటోంది. ఏటా పర్యాటకులతో కలిపి 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు.
2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38% తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు 3,10,000 కోట్ల రూపాయలు. 2022 నాటికి ఇది 9% పెరిగి 3,93,000 కోట్ల రూపాయలకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10% మేర పెరిగి 4,32,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14% అదనపు భారం పడే వీలుంది. అంటే 5,86,000 కోట్ల మేర విదేశీ విద్య భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులు తలుచుకుంటే భారత విద్యార్థులు వణికిపోతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు అమెరికా వర్సిటీల ఫీజు సగటున 24 లక్షల రూపాయలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేలచూపులు చూడడంతో ఇప్పుడు కనీసం 2,40,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అమెరికాలో 43 లక్షల రూపాయలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే ఇప్పుడు అది 52 లక్షల రూపాయల వరకు వెళ్లిందని అంటున్నారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే వీసా కాలపరిమితి తగ్గించడంతో భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. అమెరికా ఇటీవల ఆమోదించిన ద బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో వీసా కోసం దరఖాస్తు చేసే విదేశీయులపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆర్థిక భారం మోపారు. ఈ చట్టం కింద వీసా ఇంటిగ్రిటీ ఫీజు పేరుతో $250 అదనపు ఫీజు విధించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీజు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఉన్న వీసా ఫీజుతో పాటు దీన్ని అదనంగా వసూలు చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఈ భారం ఎదుర్కొనవలసి ఉంటుంది. అమెరికా వీసా ఇంటిగ్రిటీ ఫీజు వాస్తవానికి పలు రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు వర్తించనుంది. వ్యాపార, టూరిజం వీసాలు, స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాం వీసాలకు అదనంగా వసూలు చేస్తారు. ట్రంప్ చర్యలతో 2026 సంవత్సరానికి సంబంధించిన H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈసారి మొత్తం 3,58,000 దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఏడాది నమోదైన 4,78,000 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది దాదాపు 26.9% తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా 54% మేరకు తగ్గిపోయింది. ఈ ఏడాది H1B వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. H1B వీసా ప్రోగ్రాం భారతీయ ఐటీ వర్గానికి ఎంతో కీలకం. ట్రంప్ తిక్క ఏ స్థాయిలో ఉందంటే అమెరికాలో చాలా కాలం కిందటే సెటిల్ అయిన భారతీయులను కూడా వేధిస్తున్నారు. ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్నవారికి సిటిజన్షిప్ పై సందేహాలు వచ్చేలా చేస్తున్నారు. అంతటితో ఆకుండా గ్రీన్ కార్డుకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ అంతా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికాలో ఇండియన్స్ బతుకు భారం చేసిన ట్రంప్ కనీసం కొద్ది రోజులు ఇండియా వెళ్లి రిలాక్స్ అవుదామనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కసారి అమెరికా దాటితే ఇక అంతే అంటున్నారు. పైకి మాత్రం జస్ట్ తనిఖీలు నిర్దిష్టంగా ఉంటాయంతే అని తేలిగ్గా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు వేరు. ఇండియా వచ్చి మళ్లీ యుఎస్ రిటర్న్ అయిన కొందరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు జర్నీ టైం కంటే అక్కడ తనిఖీల పేరుతో ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ టైమే ఎక్కువగా ఉంది. పైగా ఎప్పుడూ అడగని ప్రశ్నలు, పత్రాలు అడుగుతున్నారు. అధికారులు చాలా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. తేడా వస్తే మెడపట్టి బయటకు గంటడం కాదు, బయటకు గంటేయడానికే తనిఖీలు చేస్తున్నట్లుగా ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దీంతో అసలు అమెరికా నుంచి ఇండియా ప్రయాణం చేయాలనే ఆలోచననే విరమించుకుంటున్నారు అక్కడి ఎన్ఆర్ఐలు. ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్న ఇండియన్స్ కు కూడా తమ సిటిజన్షిప్ స్టేటస్ పై సందేహాలు వచ్చేలా చేయడంలో ట్రంప్ విజయవంతమయ్యారు. ఇక గ్రీన్ కార్డు కోసం తపస్సు చేసే పరిస్థితుల్లో గ్రీన్ కార్డేమీ శాశ్వత నివాసానికి గ్యారంటీ కాదన్న ట్రంప్ యంత్రాంగం ప్రకటన ఇండియన్స్కే కాదు, మొత్తం ప్రపంచానికే పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో భారత్పై కోపంతో ట్రంప్ మొత్తంగా అమెరికా మూలాలను చేజేతులా నేలమట్టం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దేశం పెరిగిపోయినప్పుడు వివేకం నశిస్తుందంటారు. ట్రంప్కు బేసిక్గానే బుర్ర లేదు. ఇక ఇప్పుడు భారత్పై నరనరానా విద్వేషం నింపుకుని పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారని అనుకోవడం కాదు, స్పష్టంగా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సంబంధం లేకున్నా భారత్కు నచ్చదని తెలిసినా ఈ వ్యవహారంలో వేలు పెట్టారు. మరోసారి శాంతిదూతగా అవతారం ఎత్తాలని చూశారు. నిజానికి ఆయన చేసిన పని చేసి ప్రతిఫలం ఆశిస్తే బావుండేది. కానీ ఏం చేయకుండానే అంతా తానే చేశానని ప్రచారం మొదలుపెట్టారు. మరీ నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఓవైపు అలాంటిదేం లేదని భారత్ ఖండిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. చివరికి మోడీతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా తనను నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయాలని ఇప్పటికే పాకిస్తాన్ ఆ పని చేసిందని తెలిపారు. కానీ ట్రంప్ పాచికలు మోడీ ముందు పారలేదు. దీంతో అహం దెబ్బతిన్న ట్రంప్ ఆపై భారత్పై కత్తులు నూరడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష బరిలో గెలిచి పదవి చేపట్టినప్పటి నుంచి
అమెరికాను తిరిగి గ్రేట్గా చేయాలనే దానిపై ఎంతవరకు పనిచేశారో తెలియదు కానీ తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలనే విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ముందుకు వెళ్లారు. దీనికోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ముందుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకున్నారు. దీనికోసం రష్యాతో చర్చలు జరుపుతానంటూ ఉక్రెయిన్కు అందే సైనిక సాయాన్ని దాదాపుగా నిలిపేశారు. మరోవైపు రష్యా ప్రతినిధులతో పలు వేదికల్లో అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు. కానీ ఏ ఒక్కటి కూడా అడుగు ముందుకు పడలేదు. ఇంతలో తాను యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదనే పాట ఎత్తుకున్నారు. కొన్నాళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఇలాంటి ఆరోపణలే చేశారు. చివరికి యుద్ధాన్ని ఆపాను అనే క్రెడిట్ తనకు రాలేదు. చివరిసారిగా జూన్ 17న మోడీతో ఫోన్లో మాట్లాడారు ట్రంప్. అప్పుడే నోబెల్ శాంతి బహుమతి అంశం చర్చకు వచ్చింది. ఇక మోడీ ముందు తన పాచికలు పారకపోవడంతో మరోవైపు నుంచి నరుక్కుంటూ రావాలన్న ఆలోచనతో పాక్ను నెత్తికెక్కించుకోవడం ప్రారంభించారు. పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో భేటీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కూడా అనేక ఎత్తులు వేశారు ట్రంప్. జూన్లో మోడీ G7 సమావేశాల కోసం కెనడాకు వెళ్లారు. ఆ తర్వాత మోడీని అమెరికాకు రావాలని ఆహ్వానించారు. క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉందని సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరించారు. కానీ ట్రంప్ అసలు వ్యూహం ఏంటంటే అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలో ఉన్నారు. మోడీని కూడా వైట్ హౌస్ కు ఇన్వైట్ చేసి ఇద్దరితో ఫోటో దిగాలనేది ట్రంప్ ఆలోచన. ఈ విషయం ముందే గమనించి ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు మోడీ. ఓవైపు ఇలా అన్ని పనులు చేస్తూనే మోడీతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు ట్రంప్. 4 సార్లు ఇలా ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకోలేదు మోడీ. నిజానికి ఈ చర్యలతో భారత్ దారికొస్తుందనేది ట్రంప్ ఆలోచన. కానీ దారికి రావడం అటుంచి అమెరికాను ఖాతరు కూడా చేయలేదు భారత్. ఇక తన అమ్ముల పొదిలోని ఆఖరిది బ్రహ్మాస్త్రమైన టారిఫ్లను ప్రయోగించేశారు. నిజానికి ఈ విషయాలను మొదట ఓ జర్మన్ పత్రిక బయటపెట్టగా రీసెంట్గా న్యూయార్క్ టైమ్స్ కూడా ధృవీకరించింది. దీంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ట్రంప్ది. అంటే రష్యా చమురు కొనుగోలు, అమెరికాపై భారీ సుంకాలంటూ ఇప్పటిదాకా భారత్పై వేసిన నెపాలన్నీ నిజం కాదని తేలిపోయినట్లే. భారత్పై అకారణ ద్వేషం ప్రదర్శిస్తున్న ట్రంప్ మనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తమకు బద్ధశత్రువైన రష్యాతో భారత్ చెలిం చేయకూడదంటారు ట్రంప్. మరి భారత్కి ఆగరపు శత్రువైన పాకిస్తాన్లో తమ కుటుంబ సంస్థ WLF చేత పెట్టుబడులు పెట్టించవచ్చు. ఆపై పాకిస్తాన్లో పెట్రోల్ నిల్వల కోసం కోట్ల డాలర్లు కుమ్మరించి పరిశోధనలు చేయించవచ్చు. ఆ దేశం భారత్కి వ్యతిరేకంగా టెర్రరిస్టుల్ని పెంచి పోషించడానికి వీలుగా ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా ఏటా క్రమం తప్పకుండా వేల కోట్ల రుణాలు ఇప్పించవచ్చు. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ ఎన్ని చేయొచ్చుగాని భారత్ మాత్రం తన స్వయం సమృద్ధిని మాత్రం కాంక్షించవద్దు. ఇదెక్కడి లెక్క అని ప్రశ్నిస్తున్నారు సగటు భారతీయులు. అందుకే కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ భారత పరిపాలన వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నుంచి జరగట్లేదు, కావాలంటే వారు పాకిస్తాన్ని అక్కడి నుంచి పరిపాలించుకోవచ్చు, మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అమెరికాకు సహజంగా రష్యా శత్రువు. ఇటీవలి కాలంలో అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న దేశం చైనా. కానీ ట్రంప్ జమానాలో అమెరికా ఆ 2 దేశాలని వదిలేసి మాట్లాడితే ఇండియా వెంట పడుతోంది. భారత్తో దశాబ్దాల వ్యూహాత్మక బంధానికి ఏ విలువ లేదనేలా ట్రంప్ చేస్తున్న వ్యవహారం ద్వైపాక్షిక బంధాన్ని పూర్తిగా బీటలు వారేలా చేసింది. అసలు ట్రంప్ తిక్క చూస్తుంటే భవిష్యత్తులో మరో అధ్యక్షుడు స్నేహహస్తం చాచినా భారత్ అనుమానంగా చూసే దుస్థితి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.